వెల్కమ్ టు దిల్ సే దిల్ తక్ హెల్దీ హార్ట్ స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్. సో దిల్ సే దిల్ తక్ హెల్దీ హార్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ 2018 నుంచి కూడా స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి కూడా ఒక ముఖ్య లక్ష్యంతో ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతూ వచ్చాయి. ఏంటి ఆ ముఖ్య ఉద్దేశం అంటే గనక మన భారతదేశంలో ప్రతి పౌరుని హృదయం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి. ఎందుకు హెల్దీ హార్ట్ అంటే గనక ప్రతి 33 సెకండ్లకి కూడా ఒక భారత పౌరుడు ఈ గుండెపోటు హార్ట్ అటాక్తో మరణించడం జరుగుతూ వస్తుంది. సో ప్రతి ఒక్కరి హృదయం కూడా ఆరోగ్యంగా ఉండాలి, హెల్దీ హార్ట్తో ప్రతి పౌరుడు ఉండాలి అన్న ఉద్దేశంతో దిల్ సే దిల్ తక్ హెల్దీ హార్ట్ ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తూ వస్తుంది. అయితే ఎస్పెషల్గా మనం మాట్లాడుకోవాలి అంటే కనుక కోవిడ్ పాండమిక్ టైమ్స్లో ఎంతోమంది గుండెపోటుకు గురయ్యారు, గుండెపోటుతో మరణించడం కూడా మనం చూసాము. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మనం మన హార్ట్ని ఎలా హెల్దీగా ఉంచుకోవాలి అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ కార్డియాలజిస్టులు 4 డాక్టర్స్ ఉన్నారు. సో వారితో మాట్లాడదాం, మరిన్ని వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో టుడే వీ హ్యావ్ విత్ us an eminent panel of cardiologists. సో డాక్టర్స్తో మాట్లాడదాము, మరిన్ని వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఫస్ట్లీ ఐ స్టార్ట్ విత్ యూ డాక్టర్ ముఖేష్ రావు గారు. సో ప్రెసెంట్ డేస్లో మనం చూసుకున్నట్లయితే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా ఉండాలి, ఏ చేంజెస్ చేస్తే మన హార్ట్ హెల్దీగా ఉంటుంది అని చెప్పి అందరికీ తెలుసు. దో దే ఆర్ నాట్ ఫాలోయింగ్. సో వాళ్ళు ఫాలో చేసేలాగా చేయాలి అంటే యాజ్ అ డాక్టర్ మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? చాలా మంచి ప్రశ్న అండ్ ప్రాక్టికల్ క్వశ్చన్. సో చాలామందికి తెలుస్తుంది కానీ ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు. సో డాక్టర్గా నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్తాం అది చేయండి, ఇది చేయండి, అది చేయండి, వాళ్ళకు కూడా అన్నీ తెలుస్తాయి. బట్ హౌ టు ఇంప్లిమెంట్ ఇట్ ఫస్ట్ ఇస్ ద పర్సన్ హిమ్సెల్ఫ్. ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని టార్గెట్స్ పెట్టుకోవాలి. నా వెయిట్ ఎంత ఉంది, ఇంత తగ్గాలి, నేను ఏం చేయాలి, నా డైట్ ఇట్లా ఉంది, ఇట్లా ఏం చేయాలి, యోగా, ఇవన్నీ మోటివేట్ చేసుకుంటూ తనకు తానుగా ముందు ఒక సిస్టమ్ అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్యామిలీ సపోర్ట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాం. సో పిల్లలు, వైఫ్ వాళ్ళందరూ కూడా కలిసి మార్నింగ్ ఈవినింగ్ కొంత టైం మొబైల్స్ అన్ని పక్కన పెట్టి కలిసి స్పెండ్ చేయడం ఆర్ కలిసి వాకింగ్ చేయడం, డూ సమ్ యాక్టివిటీ టుగెదర్. దాని మూలంగా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, మెంటల్గాను దే విల్ బీ ఫీలింగ్ మచ్ బెటర్. నెక్స్ట్ సొసైటీ లెవెల్లో, సో లాట్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్, దే కెన్ స్పెండ్ ఏ వీకెండ్ టుగెదర్ ఆర్ డైలీ మార్నింగ్ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఆర్ సండే యాక్టివిటీస్, సాటర్డే యాక్టివిటీస్, సమ్ అవుట్డోర్ యాక్టివిటీస్ చేస్తే కలిసి స్టిమ్యులేషన్ ఉంటుంది, ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటే ఇవన్నీ చేయడానికి. లాస్ట్ అట్ ద లార్జర్ లెవెల్ గవర్నమెంట్ షుడ్ ఎంకరేజ్ వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్స్, వర్క్ ప్లేస్కి నియర్గా ఉంటే సైకిల్ మీద వెళ్ళడం, ఇవన్నీ చేయడం మూలంగా చాలా ఫారిన్ కంట్రీస్లో ఇట్లాంటివి ఎంకరేజ్ చేస్తున్నారు. దీని మూలంగా చాలా వరకు మనం ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని నా అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ డాక్టర్. అండ్ డాక్టర్ రాజీవ్ గార్గ్, సో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ పేషెంట్ డయాగ్నోస్ చేసుకోగలగాలి. నాకు పెయిన్ వస్తుంది, సో ఇది హార్ట్కి సంబంధించిన పెయినా లేదంటే గ్యాస్ట్రిక్కి సంబంధించిన పెయినా అనేది ఆ డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోగలగాలి. బికాజ్ ఎందుకంటే గ్యాస్ట్రిక్ పెయిన్ అండ్ హార్ట్కి సంబంధించిన పెయిన్ రెండు కూడా ఒకేలా అనిపిస్తూ ఉంటాయి. సో ఎలా వేరియేట్ చేయాలి, ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? మంచి ప్రశ్న మేడం. ఈ రెండు నొప్పులు యాసిడిటీది ఇంకా గుండెది డిఫరెన్సియేషన్ జనాలకి తెలవాలి. గుండె నొప్పి జనరల్గా రక్త ప్రసారం తక్కువ వలన అవుతుంది. ఇంకా మనం యాసిడిటీ, స్పైసీ ఫుడ్ లేకుంటే ఆలోచనలు ఎక్కువ లేకుండా అల్సర్ వలన అవుతుంది. ఈ రెండులో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే గుండెకి రక్త ప్రసారం తక్కువ ఉన్న నొప్పికి బరువులాగా పేషెంట్ చెప్తాడు. చేతి ఇట్లా గుండె మీద పెట్టి బరువు ఉంది డాక్టర్, నాకు చెమటలు వస్తున్నాయి, రేడియేషన్ ఆమ్ దవడలు వెనక అవుతుంది. ఇంకా హార్ట్ అటాక్ ఉంటే కొన్నిసార్లు విపరీతమైన చెమటలు ఇంకా ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ ఉంటుంది. యాసిడిటీలో బర్నింగ్ సెన్సేషన్ లాగా ఎక్కువ అనిపిస్తుంది. ఇట్ క్యాన్ బి రిలేటెడ్ టు ఫుడ్, అంటే మనం ఇంజెక్షన్ ఆఫ్ ఫుడ్ టైమ్స్లో ఎక్కువ వస్తుంది, లేకుంటే ఆలోచనలు ఎక్కువ చేసినప్పుడు వస్తుంది. నోటిలో పులుపు నీళ్ళు లాగా వస్తుంది కొన్నిసార్లు. ఇంకా బర్నింగ్ ఉంటుంది కానీ రేడియేషన్, స్వెట్టింగ్ ఇంకా బరువు సెన్సేషన్ ఉండదు ఈ నొప్పిల్లో. మళ్ళీ ఈసీజీ తీస్తే గుండె వేగం ఇంకా ఎస్టీటీ చేంజెస్ అంటారు, అది గుండె నొప్పిలో వస్తుంది, యాసిడిటీలో రాదు. సో క్లినికల్గా మోస్ట్ ఇంపార్టెంట్ రేడియేషన్, ఏ సెన్స్ ఆఫ్ హెవీనెస్, ఇంకా స్వెట్టింగ్ ఉంటే గుండె నొప్పి ఎక్కువ. ఇంకా నోటిలో పులుపు నీళ్ళు వస్తే మంటలాగా అనిపిస్తే జనరల్గా అది యాసిడిటీ. ఎస్ సార్. సో డాక్టర్ మలేంద్ర స్వామి గారు, ఇందాక డాక్టర్ రాజీవ్ గారు అలాగే డాక్టర్ ముఖేష్ రావు గారు చెప్పినట్లు హార్ట్ అటాక్కి సంబంధించి అవేర్నెస్ ఇస్తున్నాము, సో తెలుస్తున్నాయి ఎలా ఉండాలి, ఏంటి, ఏవి ఫాలో చేయాలి అని చెప్పి. బట్ డాక్టర్ మలేంద్ర స్వామి గారు ఒక హార్ట్కి సంబంధించి ఆగిపోతుంది ఇప్పుడు అని చెప్పి ఆ గుండె ఆగిపోయే సిమ్టమ్స్ అనేది ఎలా ఉంటాయి, ఆ లక్షణాలని ఎలా గుర్తించాలి?
పేస్ మేకర్ అంటే ఒక ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ డివైస్. అది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు టెంపరీగా ఉంటుంది. రైట్ సైడ్ రక్తనాళాలు బ్లాక్ ఉంటే ఒకసారి టెంపరీగా బ్లాక్ అవుతుంది. అది రక్తం ప్రసరణ మంచిగా చేస్తే అది బ్లాక్ టెంపరీగా వీన్ ఆఫ్ అవుతుంది. ఇంకోటి యాంట్రివాల్ ఎంఐ అంటారు, అందులో క్యూఆర్బీబీ అట్లా ఉంటుంది. ఆ ఎంఐలో క్యూఆర్బీబీ వచ్చినప్పుడు హార్ట్ బీట్ తగ్గిపోయి ఇది గుండె ఆగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు కూడా టెంపరీగా పేస్ మేకర్ పెట్టుకుంటాం. ఇట్లనే ఇది టెంపరీగా పేస్ మేకర్ వేసిన తర్వాత గుండె వీక్ అవుతాయి. వీక్ అయినప్పుడు అది 3 months తర్వాత మనం గుండె వేగం కొట్టుకోవడము, గుండె ఆగిపోయడమో ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అట్లా ఉన్న కండిషన్లో మనం ఐసీడీ అంటే సూపర్ పేస్ మేకర్ అంటారు. ఐసీడీ అది వేగం కొట్టుకున్నప్పుడు అది షాక్ ఇస్తుంది, మళ్ళీ డిటెక్ట్ చేసి షాక్ ఇస్తుంది. అది డాక్టర్ కూడా కంప్యూటరైజ్ అనలైజ్ వచ్చి తెలిసిపోతుంది. ఇంకోటి ఏంటంటే హార్ట్ పంపింగ్ వీక్ అయినప్పుడు కూడా ఇట్లా గుండె వీక్ అయ్యి ఎల్బీబీ రిథమ్ ఉంటుంది. ఆ రిథమ్ తోటి కూడా మనం సిఆర్టీడీ అంత పెడతాం డివైస్. సిఆర్టీడీ అంటే రైట్ ఎట్రియం కూడా ఒక చేంబరు లీడ్ పెడతాము, రైట్ వెంట్రికల్ కూడా ఒక లీడ్, కొరోనరీ సైనస్ కూడా లెఫ్ట్ వెంట్రికల్ పేస్ చేస్తాం. అది బోత్ రిథమిక్ కాంట్రాక్షన్ తోటి హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఒకటి డివైస్. ఇంకొంది ఏంటంటే హార్ట్ బీట్ తగ్గినప్పుడు పర్మనెంట్గా పేస్ మేకర్ పెట్టుకుంటాం. అది ఈ సింగిల్ చేంబర్ పేస్ మేకరు, డ్యూయల్ చేంబర్ పేస్ మేకర్ అట్లా పెట్టుకుంటాం. వింటూ ఉంటున్నాము ఈ ట్రీట్మెంట్స్లో పేస్ మేకర్ అనే దాని గురించి. సో పేస్ మేకర్ అంటే ఏంటి, ఎవరికి చేస్తారు, అండ్ ఇందులో ఏమైనా టైప్స్ ఉంటాయా? అదే టెంపరీగా పేస్ మేకరు, పర్మనెంట్గా పేస్ మేకర్. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అప్పుడు టెంపరీగా పెట్టుకుంటాను. అది రక్త ప్రసరణ సరిపోయిందంటే అది రిజాల్వ్ అవుతుంది, మళ్ళీ పేస్. ఇప్పుడు మందులతో కొన్ని డ్రగ్స్ తోటి హార్ట్ బీట్ తగ్గిపోతుంది. అప్పుడు మనము 7 days అబ్జర్వేషన్ చేస్తాం. 7 days అబ్జర్వేషన్లో ఏమైనా కారణం ఏమి దొరకలేదు, నార్మల్గా రికవర్ అయిందంటే మనం చేసేది ఏముండదు. పర్మనెంట్గా అంటే హార్ట్ బీట్ తగ్గిపోయింది, కంజనైటల్ హార్ట్ బ్లాక్ అంటాం. అట్లా ఉన్నప్పుడు మనము పేస్ మేకర్ వేసుకోవాలి పడుతుంది. అది సింగిల్ చేంబర్ పేస్ మేకరు, డ్యూయల్ చేంబర్ పేస్ మేకరు, సిఆర్టీడీ అట్లా ఉంటాయి. డాక్టర్, జనరల్గా దేనికైనా సరే ఎలా ఉంది ఏంటి అని చెప్పి మన బాడీ పార్ట్స్కి సంబంధించి ఫ్రీక్వెంట్గా చెకప్స్ చేసుకోవడం మంచిది అని చెప్తూ ఉంటారు. అయితే హార్ట్కి సంబంధించి నా హార్ట్ హెల్తీగా ఉందా లేదా అని చెప్పి ఎప్పుడు చెక్ చేసుకోవాలంటారు, అండ్ రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్స్ ఏముంటాయి? అంటే యూజువల్గా హెల్తీగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒకటి, తర్వాత రొటీన్గా కొంత రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఏజ్ అబవ్ 40 years ఉన్న వాళ్ళు కానీ రొటీన్గా తెలుసుకోవడానికి ఫస్ట్ ఈసీజీ అనేది తీసుకోవాలి. ఫస్ట్ ఈసీజీ తీసిన తర్వాత ఈసీజీ నార్మల్ ఉండి ఏ సిమ్టమ్స్ లేవు, రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అంటే తర్వాత ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ తక్కువ. ఈసీజీ తీసిన తర్వాత ఈసీజీలో ఏదైనా మార్పులు ఉన్నాయి, తర్వాత పేషెంట్ 40+ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, డయాబెటీస్ ఉంది, ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయి, చెస్ట్ పెయిన్ ఉంది, లేకపోతే ఆయాసం ఉంది, లేకపోతే వేరే కళ్ళు తిరుగుతున్నాయి, అట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే ఇంకా దాన్ని రూల్ అవుట్ చేయడానికి ఫర్దర్గా మనము 2D ECO అని చెప్పి హార్ట్ స్కానింగ్ చేస్తాము. దాంట్లో దేనివల్ల ఇవన్నీ వస్తున్నాయని కొంతవరకు తెలుస్తుంది. దాని తర్వాత కూడా మనకు ఇది గుండెకు ఉండే రక్తనాళాలలో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా ఇండైరెక్ట్గా తెలుసుకోవడానికి ట్రెడ్మిల్ టెస్ట్ అని చేస్తాం. ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తే ట్రెడ్మిల్ టెస్ట్లో మనకు దాంట్లో ఏమన్నా ఆ వాకింగ్ చేస్తున్నప్పుడు ఏమైనా ఈసీజీలో చేంజెస్ వస్తే అప్పుడు ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నిటిని కొరిలేట్ చేసి అవసరం ఉంటే అప్పుడు డాక్టర్ గారు చెప్తే దానికి ఫర్దర్గా యాంజియోగ్రామ్ చేసుకోవాలి. అప్పుడు యాంజియోగ్రామ్ చేసుకుంటే దాంట్లో మనకు కంప్లీట్గా ఆ గుండె వల్ల వస్తుందా ఇది లేదా అనేది రూల్ అవుట్ అవుతుంది. కానీ ఫస్టే యాంజియోగ్రామ్ చేయొద్దు, ఫస్టే ఈసీజీ తీసి దాని తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ను దాన్ని బట్టి డాక్టర్ గారు అడ్వైజ్ను ప్రకారంగా ఫర్దర్గా యాంజియోగ్రామ్ కానీ ఈకో కానీ ఏది కానీ ఫర్దర్ అడ్వైస్తో చేసుకోవాల్సి ఉంటుంది. కానీ పేషెంట్ తాను స్వయంగా పోయి అనుమానం వస్తే ఒక ఈసీజీ తీసుకోవచ్చు, తీసుకొని డాక్టర్ గారికి చూపించి ఇది నార్మల్ ఉందా లేదా, నాకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయంటే డాక్టర్ గారు ఫర్దర్గా ఏమైనా అవసరం ఉందా లేదా అని చెప్తేనే వేరే చేసుకోవాలి. బ్లాక్స్ అనేవి తెలుసుకోవడానికి 100% అనేది యాంజియోగ్రామ్ ద్వారానే తెలుస్తుంది. కానీ అందరికీ రొటీన్గా యాంజియోగ్రామ్ అనేది అవసరం పడదు. సో బేసిక్గా స్క్రీనింగ్ టెస్ట్లు అనమాట, ఈసీజీ, 2D ECO, ట్రెడ్మిల్, స్టెప్ బై స్టెప్ వెళ్తాం. ఒక పేషెంట్కి ఏమైనా ఇబ్బంది ఉన్నది, లక్షణాలు ఉన్నాయి, లేదు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి,
లక్షణాలు ఏం లేవు కానీ షుగరు, బీపీ, హై కొలెస్ట్రాల్, ఫ్యామిలీ హిస్టరీ ఇట్లాంటివి ఉన్నప్పుడు, ఏజ్ అబవ్ 40 years ఉన్నప్పుడు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తే వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఏం టెస్టులు చేసుకోవాలి అని. దాని ద్వారా మనం ఫర్దర్గా బ్లాక్లు ఉన్నాయా లేదా అని నిర్ధారించి దానికి ఫర్దర్గా ట్రీట్మెంట్ చేసుకుంటే తప్పకుండా అది తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ డాక్టర్ రాజీవ్ గార్గ్, మనం చూసుకున్నట్లయితే యాక్టర్ పునీత్ రాజ్ కుమార్ కూడా అప్పటి వరకు కూడా ఆయన ఫిట్నెస్ ఫ్రీక్గా ఉంటారు, తన ఫ్యాన్స్ అందరికీ కూడా చెప్తూ ఉంటారు అలా యాక్టివిటీస్ చేయాలి, ఇలా ఎక్సర్సైజెస్ చేయాలి అని చెప్పి. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా ఇలా గుండెపోటుతో మరణించడం అనేది వింటూ ఉన్నాము పాండమిక్ తర్వాత నుంచి కూడా. ఇది పాసిబుల్ అవుతుందంటారా? డెఫినెట్గా మోడర్న్ జమానాలో చాలా కారణాలు ఉన్నాయి. పేషెంట్ సడన్లీ డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బేసికలీ దీంట్లో ఏం పెథాలజీ జరుగుతుంటే ప్లాక్ రప్చర్, ఎమోషనల్ స్ట్రెస్లో కొన్నిసార్లు రక్తనాళాల్లో డిపాజిషన్ ఆఫ్ ఫ్యాట్ అవుతుంది, దాని కవరింగ్ లిపిడ్ కవర్ ఉంటుంది. అది కొన్నిసార్లు ఎమోషనల్ డిస్టర్బెన్స్లో రప్చర్ అయ్యి దాని మీద బ్లడ్ క్లాట్ అయ్యి 100% ఆర్టరీ బ్లాక్ అయితే హార్ట్ అటాక్ అంటారు. ఇంకా మేజర్ హార్ట్ అటాక్ ఉంటే కొన్నిసార్లు హాస్పిటల్కి పోయే అవకాశం కూడా మనకు దొరకదు అండ్ సడన్ డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వీ హ్యావ్ సీన్ దిస్ ఇన్ యంగ్ పేషెంట్స్. సెకండ్ కారణం ఏంటంటే గుండెకి డైసెక్షన్, కొరోనరీ డైసెక్షన్ ఉంటుంది. అగైన్ ఇట్ కెన్ అకర్ బికాస్ ఆఫ్ స్ట్రెస్, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఆర్ అగ్రెసివ్ ఎక్సర్సైజెస్. It is one of the causes, dissection. We have seen young deaths in our recent Rajkumar Garu death. They are attributing it to it. We don't know it has happened or not. So it can happen that way. Third, in our pandemic situation, COVID is a prothrombotic state. Ante gundelo raktagaddal వచ్చే అవకాశాలు ఉంటాయి. So because of that, blockages of the artery occur and they can cause heart attack. So these are the mechanisms by which either dissection or plaque rupture or in a COVID situation prothrombotic state which can cause in young people heart attack and sudden death. అండ్ డాక్టర్ మలేంద్ర స్వామి గారు, కొన్ని డిసీజెస్ ఏంటంటే అవి వస్తున్నాయి అని చెప్పి ఒక వార్నింగ్ అనేది వస్తూ ఉంటుంది, అంటే జనరల్గా సిమ్టమ్స్ బయటపడడం కానివ్వండి ఇలాగా. గుండెపోటుకు సంబంధించి గుండెపోటు కూడా రాబోతోంది అని చెప్పి రాకముందే ఏమన్నా హెచ్చరికలు మనకి వచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? హార్ట్ అటాక్ ఇమీడియట్గా చేసేది ఏమంటే, మనం ఈ నొప్పి ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ఇదే టిపికల్గా గుండెదే అనిపిస్తుంది. యూజువల్లీ మనకు గుండె ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం అంటే ప్రాణకట్ల అపాయం ఏమి ఉండదు. సో బేసిక్ ట్రీట్మెంట్, ఇఫ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ద సస్పిషన్ ఆఫ్ ద డిజీజ్, నొప్పి ఇట్లాగే ఉంది అంటే బేసిక్ ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీసుకోవాలి. తీసుకొని ఈసీజీ అటాక్ అంత అనిపిస్తే మనం లోడింగ్ డోసెస్ అంటాం, ఆస్ప్రిన్, క్లోపిడోగ్రిల్, స్టాటిన్స్, ఈ బేసిక్ ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్స్ కౌన్సిలింగ్ చేస్తాం. బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ప్రైమరీ పీసీఐ అంటాం. ప్రైమరీ పీసీఐ అంటే ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేయాలి, చేసి బ్లాక్ ఏమైనా ఉంటుంది అది రక్తనాళాలు ఓపెన్ చేసుకోవాలి. ఇది ఒకటి తరం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడి నుంచి వేరే హాస్పిటల్ కొంచెం 100 kilometers దూరంలో ఉన్నారు, 3 kilometers ఇక్కడ రావడానికి 3 hours అవుతుంది అంటే మనం అక్కడే డాక్టర్స్కి అడ్వైస్ చేస్తాం. ఫార్మకో ఇన్వేసివ్ అంటాం, అక్కడ ఇంజెక్షన్ ఇచ్చి రక్తగడ్డ కరగడానికి కొద్దిగా టైం ఇస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇన్ని నొప్పి ఉంది అంటే మనం క్యాత్ ల్యాబ్ తీసుకొని యాంజియోగ్రామ్ చేసి మళ్ళీ బ్లాక్ ఓపెన్ చేసుకోవడం ప్రయత్నం చేస్తాం. దిస్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. యాంజియోగ్రామ్ చేసుకొని బ్లాక్ ఏమైనా ఉంటే ఓపెన్ చేసుకొని దట్ ఈస్ ద 99% సాటిస్ఫాక్షన్ అండ్ బెస్ట్ రిజల్ట్. ఇక్కడ లేదు, దేర్ ఆర్ 100 kilometers అవే ఫ్రమ్ ది క్యాత్ ల్యాబ్ సెంటర్లో అంటే మనం బెస్ట్ చేసుకునేది ఇంజెక్షన్ ఇచ్చి రక్తగడ్డ కరగడానికి ఇంజెక్షన్ ఇచ్చి ఇక్కడ షిఫ్ట్ చేసుకొని మళ్ళీ యాంజియోగ్రామ్ చేసుకొని చూసుకోవాలి. అండ్ డాక్టర్ ముఖేష్ రావు గారు, అంటే ముందుగానే మన బాడీ మనల్ని హెచ్చరించదా డాక్టర్ ఇలా రాబోతోంది గుండెపోటు అని? వార్నింగ్ సైన్స్ అనేవి కొంతమందిలో ఉంటాయి, కొంతమందిలో ఉండవు. సో వార్నింగ్ సైన్స్ ఉన్నవాళ్ళు ఇట్లాంటి తీవ్రమైన నొప్పి కాకుండా స్లైట్ పెయిన్ ముందు ఎక్స్పీరియన్స్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ కామన్గా జరిగే మిస్టేక్ ఏంటంటే పేషెంట్కి ఎవరికైనా ఒక చెస్ట్ డిస్కంఫర్ట్, ఛాతీ నొప్పి రాగానే వాళ్ళే అది ఎసిడిటీ అని అనేసుకుంటారు ఫస్ట్. సో రాజీవ్ గార్గ్ గారు చాలా చక్కగా డిఫరెన్షియేషన్ ఎలా చేయాలో చెప్పారు. కానీ ఆ డెసిషన్ డాక్టర్కే వదిలిపెట్టాలి. మనం చెస్ట్ పెయిన్ అని ఇంటి దగ్గరే ఉండిపోయి దాన్ని ఎసిడిటీ అనుకుని ఇంటి దగ్గరే ఉండిపోయి లేట్ చేయడం మూలంగానే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఓకే, మనం ఎసిడిటీ అని అనిపించినా కూడా ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఈసీజీ అయితే తీయించుకోవాలి.
ఈసీజీ తీసుకుని దాని అదేంటో తెలుసుకోవాలి. ఇలాగా నొప్పి లేకుండా సడన్ తీవ్రంగా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా కొంతమందిలో ఉంటాయి. అందుకనే వాళ్ళందరూ మీరు అడిగిన మొదటి ప్రశ్నకి స్క్రీనింగ్ టెస్టులు ఒక సర్టన్ ఏజ్ దాటగానే రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నవాళ్ళు టెస్టులు అవి చేసి అలాంటిది ఏమైనా వచ్చే అవకాశం ఉందా లేదా తెలుసుకోవడం చాలా మంచిది. అందరికీ వార్నింగ్ సిగ్నల్స్ ఉండాలని రూల్ లేదు. వార్నింగ్ సిగ్నల్ లేకుండా సడన్గా కూడా తీవ్రమైన హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో డాక్టర్స్, ఈరోజు మీరు ఇచ్చిన ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది నిజంగా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎలా ఉండాలి, ఎటువంటివి ఫాలో చేయాలి, మన హార్ట్ని హెల్తీగా ఉంచుకోవాలి అనే వాటికి సంబంధించి ఆడియన్స్కి ఉన్న డౌట్స్ అన్నిటికీ కూడా ఒక క్లారిఫికేషన్ దొరికింది అండ్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ డాక్టర్స్, ఇంకా సమ్ మోర్ డీటెయిల్స్ అంటే ఏమన్నా 1 minute డ్యూరేషన్తో ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్స్ ఇస్తే బాగుంటుంది అని. My message for the new year and the Christmas coming is be fit, not fat. This can be attained by diet, exercise and proper rehabilitation of our daily schedule in form of proper work hours and proper sleep hours. The most important exercise should be given utmost importance from the childhood, because it is childhood obesity which is a burning problem in our country, and we should exercise at least 30 to 40 minutes a day 5 times a week. It can be simple walking for older people including youngsters, but if youngsters engage in exercise like cycling, swimming, running, jogging, it is better. Apart from exercise, we should avoid junk food, which is become a part and parcel of our routine daily habits. Youngsters are catching up with Western foods like pizza, burger, high fat items, and they are more involved on the net and computers and phone, which should be given a digital detox at least half an hour to 1 hour per day, which will enable them to think about themselves and about being together in a family. Remember your numbers. I think that's very important, like we remember our phone numbers. Blood pressure should be maintained at about 140/90 if you do not have risk factors. If you have risk factors in form of hypertension, diabetes or documented coronary artery disease and undergone treatment for it in form of angioplasty, bypass or any other revascularization procedures, you should maintain blood pressure at a more stringent range of 130/80. Maintain your cholesterol levels at about total cholesterol 200, LDL 150 to 160 if you do not have risk factors, 130 and below if you have obesity or overweight, and if you have documented coronary artery disease, hypertension, diabetes, it should be about 100. If you have recurrent MIs, it should be lower to 70 and below nowadays, and for this we might have to take drugs prescribed by doctors. In India and Southeast Asia countries, triglycerides also are an important burning problem in part of lipid profile, and we should try to maintain it below 250. Anything above 250, we should take consultation with doctor and start treatment apart from diet control. Our blood pressures and lipids are followed by sugars. The fasting sugar should be maintained at about 100 to 110 milligram per deciliter, and post lunch should be maintained at about 140 to 150. Apart from this, if we take break from our routine activities and be with family, it can give a good atmosphere. And apart from this, if you enjoy your life by listening to music or engaging yourself in a hobby, probably you will be fitter and mentally more healthier than now. విశ్వపర్యంత 9 రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పారు విచ్ ఆర్ కంట్రోలబుల్. 1 ఈజ్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవాలి, షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, స్మోకింగ్ బంద్ చేయాలి, ఆల్కహాల్ తక్కువ తీసుకోవాలి, ఫ్రెష్ ఫ్రూట్స్ తినాలి, వెజిటేబుల్స్ తినాలి, ఇంకోటి ఏంటంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఈ 9 రిస్క్ ఫ్యాక్టర్స్ చేసుకుంటే గుండె 80% ప్రమాదం తగ్గుతుందని విశ్వపర్యంత చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ ప్రాబ్లం ఉంది అని కొద్దిగా అనుమానం వస్తే ఎవరైనా కానీ మోర్సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, బీపీ, షుగర్ ఇట్లాంటి స్మోకింగ్ అలవాట్లు ఉన్నవాళ్ళు, ఒబిసిటీ ఉన్నవాళ్ళు, ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ఫస్ట్ అనుమానం వస్తే వాళ్ళు సెల్ఫ్గా ఇది అవునా కాదా అనుకోకుండా
ఫస్ట్ అయితే ఒక ఈసీజీ తీసుకోవాలి. ఈసీజీ తీసుకొని నియరెస్ట్ డాక్టర్కు చూపించి ఈసీజీలో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా, ఈసీజీలో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే ఫర్దర్ టెస్ట్లు డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు. కానీ ఈసీజీ కూడా తీసుకోకుండా నెగ్లెక్ట్ చేసి దాన్ని కాలయాపన చేస్తే ఒక్కొక్కసారి సడన్గా సీరియస్ ఈవెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ఇంపార్టెంట్ థింగ్స్: డైట్, ఎక్సర్సైజ్, యోగా, అవాయిడ్ స్మోకింగ్, అవాయిడ్ ఆల్కహాల్, కంట్రోల్ యువర్ వెయిట్. దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. సో బీ యాక్టివ్, బీ హెల్దీ, అండ్ హ్యాపీ హార్ట్ ఈజ్ ఎ హెల్దీ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్స్. సో చూశారు కదా, దిల్ సే దిల్ తక్ హెల్దీ హార్ట్ అవేర్నెస్ ప్రోగ్రాంలో మన డాక్టర్స్ చెప్పినట్లు మన హార్ట్ని మనం హెల్దీగా ఉంచుకోవడం మన ముఖ్య లక్ష్యం. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రోగ్రాం చూసి అవేర్నెస్ తెచ్చుకుంటున్నారు అని చెప్పి నేను నమ్ముతున్నాను. సో ఇది చాలా యూస్ఫుల్ మీ అందరికీ కూడా. అండ్ ఇటువంటి విశేషాలు ఇంకా మీకు తెలియాలి అంటే కనుక దిల్ సే దిల్ తక్ హెల్దీ హార్ట్ అనే పేజ్ని లాగిన్ అవ్వచ్చు. యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, అలాగే ఫేస్బుక్లో. సో లాగిన్ అయితే మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్.